ఇంట్లో ఎప్పుడైనా సొరకాయ మిగిలితే నేను చెప్పినట్టు ఇలా సొరకాయ చెక్కలు చేసుకోండి. దానికోసం ఒక మిక్సీ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పొట్టు తీసి పెట్టుకున్న పైన అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్, కొత్తిమీర తరిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయని తరిగి పెట్టి ఒక గిన్నెలో తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర మొత్తం వేసేసి కొంచెం నానబెట్టుకున్న పెసరబెల్లు వేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అవి కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండి ఉంటుంది, ఆ బియ్యం పిండి కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఉంటే కొంచెం రవ్వను కూడా వేసుకోండి. నేనైతే బియ్యం పిండిని మాత్రమే వేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం మందంగా కాదు, పలచగా కాకుండా కొంచెం నూనె పూసుకొని మనం మెత్తగా చేసుకొని అవి వేడి వేడి నూనెలో వేసుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది.